చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన ఈ కుమారుని గూర్చినటువంటి ఉన్నతమైన మాటలు తండ్రి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సదా అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సమయంలో తండ్రి నాయన మీ పిల్లలైన వారికి మీ యొక్క మాటలు తండ్రి నేను వివరించుండగా తండ్రి తగిన జ్ఞానాన్ని, బుద్ధిని, సంయోచితమైన ఆలోచనని కల్పించి తండ్రి నేను మీ పిల్లలైన వారందరికీ నేను అర్థమవులాగా చెప్పలాగా మీరు సహాయం చేస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అండి, మనం అపొస్తలుల కార్యాల గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. మరి 6వ అధ్యాయాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే దీని ముందున్నది కేవలం 5 అధ్యాయాలు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి 6వ అధ్యాయాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే దానికి రిలేటెడ్గా ఇది ఉంటుంది కాబట్టి మీరంతా విన్నదే ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. అపొస్తలుల కార్యాలు అనేది మరి అటు 4 సువార్తలకు ఇటు మరి పత్రికలకు మధ్య ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. అంటే మనకు పత్రికలు అర్థం కావాలి అంటే మనకు అపొస్తలుల కార్యాలు అర్థమైతే చాలా బాగుంటుంది. వారి యొక్క మరి సువార్త పరిచర్య ఎలా ఉంది ఏంటి అనేది. కనుక దానికి దీనికి మధ్యలో దేవుడు దీన్ని పెట్టడం జరిగిందండి, అపొస్తలుల కార్యాలు. అయితే అపొస్తలులు అంటే ఏంటండి అర్థం? పంపబడిన వారు అని అర్థం. మరి ఎవరి చేత పంపబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పంపబడ్డారు. దానికి ప్రమాణమైన వచనం ఎక్కడ ఉంది అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చదవడం అవసరం లేదు. అయితే ఇక్కడ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి అపొస్తలులకి యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయే అప్పుడు చెప్పడం అనేది జరిగింది. అయితే ఎవరు పంపించారు? ప్రభు యేసుక్రీస్తు వారు పంపించారు అపొస్తలులైన వారికి కదా. అపొస్తలులు యేసుక్రీస్తు వారి చేత పంపబడిన వారు అని. అలాగే అపొస్తలులకి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? మరి అపొస్తలుడుగా ఉండాలి అంటే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము మరి 21 నుంచి 22లో మనం చూసుకున్నాం. ఏంటి? యోహాను బాప్తిసం ఇచ్చినదులు మొదలుకొని ప్రభు అయిన యేసు మరి వారి యొద్ద మరి ఉండి అక్కడి నుంచి పరమునకు చేర్చుకోబడినంత వరకు, అలాగే ఆయనతో పాటు ఉంటూ మరి సంచరించుచు మరి ఆ కాలం అంతా కూడా వారితో పాటు కలిసి ఉన్న వారిలో ఒకడు ఉండాలి అని. అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి వారికి తెలిసి ఉండాలన్నమాట. ఎందుకు అంటే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు కదా. అంతేకాకుండా అదే అధ్యాయంలో కూడా అంటాడు కదా, మరి ఏమంటాడు? మరి యేసుక్రీస్తు వారు మరి పునరుద్ధానుడైన తర్వాత 20 దినాలు మరి వారికి అప్పుడప్పుడు అగుపడుచు మరి పరలోక రాజ్యం గురించి అలాగే అనేక మర్మాలు ఇవన్నీ కూడా మరి వారికి తెలియజేయడం జరుగుతుంది. అనేక ప్రమాణాలు వారికి చూపించి తను తాను సజీవులుగా కనపరుచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలా జరిగి ఆ తర్వాత మీరు బూదిగంతముల వరకు, యూదయ సమరయ ప్రాంతాలు అలాగే బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. ఎందుకు? యేసుక్రీస్తు వారి గురించి కంప్లీట్గా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే సాక్షులుగా ఉండాలి. మరి సాక్ష్యం చెప్పాలంటే చూసిన వారే కదండి చెప్పాలి. కనుక వారికి మీరు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి యేసుక్రీస్తు వారు వారికి చెప్పడం అనేది జరిగింది. చెప్పిన తర్వాత ఆరోహణం అయిపోవడం అనేది జరిగింది. మరి ఇదే అధ్యాయంలో ఏం చూస్తాము? మరి అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఇస్కరియోతు యూదా, అతని స్థానంలో మత్తీయ అని ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు? మరి అపొస్తలులకి ఉండవలసిన అర్హతలన్నీ కూడా అతనికి సెట్ అయింది కనుక అతన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఇది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అనమాట. మరి 2వ అధ్యాయంలో ఏంటి? అపొస్తలులు అందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినాన మరి అకస్మాత్తుగా వారిపై
మరి పరిశుద్ధాత్మ రావడం, మరి వారందరూ కూడా మరి అందులో మరి వివిధ భాషలు మాట్లాడే శక్తి వాళ్ళకి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మరి వారు భూదిగంతం వరకు వాళ్ళు వెళ్ళి చెప్పాలంటే అన్ని ప్రాంతాల భాషలు వాళ్ళకి రావాలి కదా. అందుకని మరి అన్య భాషలు, ఏదో సకరక రిబరబ అనే భాష కాకుండా వారి ప్రాంతానికి కానీ వేరొక భాషలు, అదనమాట. ఇప్పుడు మాట్లాడుతున్నారు చూసారా భాషలు, అది వాళ్ళకి అర్థం తెలియదు. దానికి వాళ్ళకి కూడా తెలియదు దానికి ఏం అర్థం తెలియదు చెప్పాలో అనేది. అది భాషలు కాదు. భాష అంటే అర్థం చెప్పేవాడు ఉండాలి. అతను మాట్లాడిన భాష కూడా వాడు అర్థం చెప్పగలగాలి. అర్థం ఉంటేనే అది అన్య భాష అవుతుంది. అర్థం లేనిది అది అన్య భాష కాదనమాట. అది కేవలం మోషన్. అది అతనికి కూడా తెలుసు అండ్ వినేవారికి కూడా తెలుసు, కానీ ఏదో అలాగా మరి భ్రమలో జీవిస్తున్నారనమాట జనాలంతా. అలాగే అప్పుడు కూడా అంటారు ఈ కొత్త మధ్య ఏదో తాగేసి ఇలా అవుతున్నారని చెప్పి. కానీ మరి పేతురు లేచి చెప్పడం జరిగింది వారికి. ఓకేనా. మరి ఇది ఇందులో మరొక పాయింట్ ఏంటి అంటే, మరి పేతురు గారి యొక్క ప్రసంగం విని సుమారు 3,000 మంది మరి మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకొని మరి సంఘంలో చేర్చబడి మరి అపోస్తుల యొక్క బోధయందు సహవాసమందు ఎడతెగక ఉన్నట్టుగా మనం ఇక్కడ చూసాం. అలాగే 3వ అధ్యాయంలో మరి పుట్టుకతో కుంటివాడైనటువంటి మరి వ్యక్తిని మరి స్వస్థత చేయడం, పేతురు యోహాను స్వస్థత చేయడం అనేది జరుగుతుంది. అదంతా కూడా ఆ ప్రాంతం అంతా వెల్లడి అవ్వడం జరిగింది. అయితే ఇది చూసినటువంటి మరి శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా మరి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఒక్క చోటే, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే నేను నీవు అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు అపోస్తులందరూ కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త విని మారి వాళ్ళందరూ కూడా సమిష్టిగా మరి కలిసికట్టుగా ఉన్నారు. ఎంత కలిసికట్టుగా అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా సమిష్టిగా మరి వారి యొక్క స్థిరాస్తులంతా కూడా అమ్మివేసి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు పంచిపెట్టుకొని చక్కగా వాళ్ళు మరి ఉన్నట్టుగా మనం చూస్తాం. చివరికి వాళ్ళు 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైపోయారు అని ఆలోచిస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అంటే ఇక్కడ హెబ్రీయులు, గ్రీకు అంటే ఇక్కడ 2 భాషలు మనకు కనిపిస్తుందండి. 2 భాషలు కనిపిస్తుంది. అంటే మనకు బైబిల్ మొట్టమొదటిగా ఓల్డ్ టెస్టిమెంట్ ఏ భాషలో మరి రాయబడిందండి? ఆదిమ హెబ్రీ భాషలో రాయబడింది. మరి న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ హెబ్రీయులు మరి గ్రీకు ఈ 2 భాషలు మాట్లాడేవారు కూడా ఎవరు అంటే యూదులే. అయితే ఇక్కడ భాషల వల్ల వచ్చిన మరి సమస్య ఏం లేదండి. మీది హెబ్రీ భాష, మాది గ్రీకు భాష అని చెప్పి భాషల ద్వారా ఇక్కడ సమస్య రాలేదు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మరి మెంటాలిటీ, వాళ్ళు ఆలోచించే విధానం బట్టే ఇక్కడ సమస్య అనేది క్రియేట్ అయింది. మరి ఏ సమస్య అది అని ఆలోచిస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో ప్రతిరోజు, అంటే ఒక్కరోజు కాదు, వీక్లీ 2 times కాదు, అలా కాదు, ప్రతిదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. ఎవరు? గ్రీకు భాష మాట్లాడేటువంటి వారిలోని విధవరాండ్రను మరి హెబ్రీలో తెగవారు, అంటే హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారు చిన్న చూపు చూశారు అని చెప్పేసి ఇక్కడ మరి ఎవరు సనుగుకున్నారంట? గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు సనుగుకోవడం అనేది జరిగింది. అందుకని వాళ్ళందరూ కూడా మరి ఎక్కడో వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి ఏమైనా తినడానికి, తాగడానికి? కనుక ఆ హెబ్రీ భాష మాట్లాడేవారు, ఈ గ్రీకు భాష మాట్లాడేవారు, ఈ ఇద్దరు కూడా యూదా జాతికి చెందిన వాళ్ళే. వీళ్ళు వారి యొక్క ఆస్తులు, చాలా స్థిరాస్తులు, భూములు, ఇండ్లు అంతా కూడా అమ్మివేసి వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఉన్నారు. అలా ఉన్నవారు చివరికి 6వ అధ్యాయం వచ్చేసరికి వాళ్ళలో విభేదాలు అనేది స్టార్ట్ అయింది. ఏంటి? సనుగులు అనేది స్టార్ట్ అయింది. అంటే నెమ్మదిగా అనుకుంటాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి వాక్యం వినేటప్పుడు మనం సెమినార్ అనుకోండి, సెమినార్ 5 రోజులు ఉంటుంది మనకి మోదవలసలో. మరి 5 రోజులు మనం ఏం పని ఉంటుందండి? వాక్యం వినడం, భోజనం చేయడం, వాక్యం వినడం, భోజనం చేయడం, అంతకు మించి ఏదైనా పని ఉంటుందా? ఏదైనా ఉంది అంటే ఫ్రెష్ అవ్వడం,
కొంచెం కాలు కుర్చీలు తీర్చుకోవడం, తినడం, మళ్ళీ వాక్యం వినడం, అంటే అదే పని ఉంటుంది, వేరే పని అంటూ ఉండదు. అలాగే వీరికి కూడా అదే పని. అయితే ఇక్కడ మెయిన్ ఏంటి, తిండి కోసం ఇక్కడ గొడవ వచ్చింది, ఆహారం కోసం. కింద చదివితే మనకు అర్థమవుతుంది. అంటే మెయిన్ వాక్యం ఉన్నా మనకు సరిపోదు, ఒక ఆహారం ఉన్నా కూడా సరిపోదు. వాక్యం కావాలి మనకు, ఆహారం కూడా కావాలి. అంటే మరి శరీరం బ్రతకడానికి ఆహారం కావాలి, ఆత్మ బ్రతకడానికి వాక్యం కావాలి, రెండు కూడా ప్రధానమే. కనుక మరి దీని గురించి అక్కడ విభేదాలు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూసామన్నమాట. రెండవ వచనం చూసుకుందామండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులు సమూహము పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే ఇక్కడ అపోస్తలులకి మొత్తానికి ఈ సరుకులన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి అలాగే సంఘం అంతా స్ప్రెడ్ అయ్యింది. అంతే కదండి, ఎవరితో నమ్మకంగా వాళ్ళకి ఏదో చెవులో ఏదో మాట చెప్తాం, కానీ అదే ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తారు, ఆ తర్వాత ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తారు. అంటే ఇదిగో మరి మనకు ఈ ఎవ్రీ భాష మాట్లాడేవారు మన భాష మాట్లాడేటువంటి మన తెగకు సంబంధించినటువంటి మన విధవరాంధ్రులు కోసం వీళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు ఇంకోళ్ళు చెప్పడం అలా స్ప్రెడ్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయింది. అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అపోస్తలులు ఏం చేస్తున్నారు ఏం చెప్పారు ఇక్కడ అని మనం ఆలోచిస్తే, అప్పుడు 12 అపోస్తలులు ఏం చేస్తారు, తమ యొద్దకు శిష్యులు సమూహమును పిలిచి, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చదువుకుంటున్నారని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి తెలియడం ద్వారా మొత్తం సమూహం అంతటికీ కూడా వారి దగ్గరికి పిలవడం అనేది జరుగుతుంది. పిలిచిన తర్వాత ఏం చెప్తారు, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏంటి, మీకు వాక్యం చెప్పడమే కాకుండా మీ అందరికీ భోజనాలు కూడా మేమే వడ్డించుకొని ఉండాలా? 12 మంది అంటే ఎంతమంది అంటే చాలా 5,000 6,000 అనేక మంది అని చెప్పడం జరిగింది. మరి అంతమందికి వాక్యం వీళ్ళే చెప్పాలి, ఆహారం పంచిపెట్టే దగ్గర కూడా వీళ్ళే ఉండాలంటే చాలా కష్టం. కనుక మరి ఎవరైనా ఉండాలి సహాయం చేసేవారు. అందుకనే అంటున్నారు మేము దేవుడి వాక్యం బోధించడం మాని, దేవుడి వాక్యం చెప్పడం మానేసి మీకు మేము మరి భోజనాలు వడ్డించుకొని ఉండడం కరెక్టా అని చెప్పేసి అంటారు. అలా అనేసరికి చివరికి 3వ వచనం, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పనికి నియమింతుము అని చెప్పడం జరిగింది. ఇది 2వ పాయింట్గా రాసుకోండి, 7 పరిచారకులను ఏర్పరచుకోవడం అని. అంటే మరి అపోస్తలులు ఒక్కలే ఆ కార్యక్రమాలన్నీ చేయలేరు కాబట్టి మీలో నమ్మకస్తులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక 7 మీరు ఎన్నుకోండి అని చెప్పడం జరిగింది. అలా అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషించి వాళ్ళందరూ కూడా ఓకే చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కింద చూస్తే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటిమని చెప్పిరి. అంటే 7 జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు, అలాగే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న మంచి పేరు గలవారు. ఎవరైనా జ్ఞానంతోనూ ఆత్మతోనూ, ఆత్మఫలాలు మీకు తెలుసు కదండి, ఆత్మఫలాలు అంటే ఆత్మఫలాలు వాళ్ళు అన్ని రకాల గుణాలు, అన్ని రకాల మనుషుల్ని అర్థం చేసుకునేటువంటి లక్షణం వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? ఉంటే కనుక వాళ్ళలో ఒక 7 మీరు ఎంచుకోండి అని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైనటువంటి స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమ్మోను, పర్మెనాషు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక వాడును అగు నికోలాసును అను వారిని ఏర్పరచుకొనిది. అంటే మేము ఓన్లీ వాక్యం ఒక్కటే మేము చెప్తాము, ఈ ఆహారం పంచిపెట్టే విషయాలు, ఈ బాధ్యతలన్నీ కూడా మీరు ఎన్నుకున్నటువంటి 7 అప్పగిస్తాము, మేము ఒక్క వాక్యంలో ప్రకటించగలము అని చెప్పేసి అన్నారు. అది అలా అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే చేసి అందులో
తీసుకొచ్చారు. ఎవరెవరిని? స్టెఫెనును, ఫిలిప్పును. ఇక్కడ స్టెఫెను ప్రస్తావన మొట్టమొదటిగా ఎందుకు వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో 7వ అధ్యాయంలో స్టెఫెను గారే మనకు కనిపిస్తారు. అలాగే ఫిలిప్పు గారు కూడా కనిపిస్తారు. ఫిలిప్పు ఎవరు? మరి ఇథియోపియా మరి సంబంధించినటువంటి నపుంసకుడు ఉంటాడు కదండి, ఆయనకి సువార్త చేసిన వాడే ఈ ఫిలిప్పు. కనుక ఈ సందర్భం కూడా మరి ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి పేరు మొదట ప్రస్తావించడం జరిగింది. మరి 6వ వచనం, వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టి వీరికి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అంటే అపోస్తులు ఆ 7గురిని కూడా పిలిచి వాళ్ళ దగ్గర పిలిచి నిలవబెట్టి మరి వారి మీద చేతులుంచి మరి వాళ్ళని నియమించడం జరిగింది. చేతులుంచడం అంటే మరి ఇశ్రాయేలీలకు ఆచారం అండి. ఒక రాజుని నియమించాలన్నా ఏదైనా ఒక బాధ్యతను అప్పగించాలన్నా వాళ్ళకి తల మీద చేయి పెట్టి వాళ్ళకి బాధ్యత, ఇదిగో వీరికి మేము మరి స్థాపిస్తున్నాం, వీరికి ఈ పని కొరకు నియమిస్తున్నాం అనే ఒక సూచనగా మరి వారికి నియమించడం అనేది జరుగుతుంది. ఇలాగా 7 పరిచారకులను ఇక్కడ నియమించడం అనేది జరిగిందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సంఘ అభివృద్ధి. 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములోను బహుగా విస్తరించును, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటే దేవుని వాక్యం ప్రబలమైపోయింది. మొత్తం యెరూషలేము ప్రాంతం అంతా కూడా చాలా మరి దేవుని యొక్క వాక్యము ప్రబలమైపోయి అనేక మంది విస్తరించారట జనాలు. ఎలా విస్తరించారు? ఎలా అంటే అనేక మందిగా ఇక్కడ చెప్తున్నాడు. కానీ ప్రారంభంలో ఎంతమంది? ప్రారంభంలో 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే 3000 మంది అక్కడ మారినట్టుగా చూస్తాం. అలాగే మరి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, మరి అందులో పురుషుల సంఖ్య 5000 మంది. అలాగే 3వది, పురుషులు స్త్రీలు అనేకులు ప్రభు పక్షమున చేర్చబడిరి అని చెప్పి 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. అలాగే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 7వ వచనం. అంటే సంఘం ఎంతలాగా విస్తరిస్తుంది అనేది ఇక్కడ ఎందుకు ఈ సంఖ్య అంతా చెప్పడం జరిగింది అని ఆలోచిస్తే ముందుకు సంఘంలో ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే సంఘంలో మరి సమస్య వచ్చినప్పుడు ఓన్లీ అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ కూడా యూదయ సమరయ ప్రాంతాలంతా కూడా చెదిరిపోయి అని అంట. అంటే ఎన్ని వేలలో అనేకులుగా విస్తరించినటువంటి ఈ సంఘము ఎందుకు ఇక్కడ సంఖ్య దేవుడు మెన్షన్ చేశాడు అంటే చివరికి వచ్చేసరికి 8వ అధ్యాయం అనుకుంటా, అక్కడ సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప 12 మంది అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా యూదయ సమరయ ప్రాంతాలకి చెదిరిపోయినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం ముందుకు. అందుకని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇంతలాగా విస్తరించింది ఈ యొక్క సంఘం. ఇది సంఘ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక పాయింట్. మరి చివరిగా 4వ పాయింట్ చూద్దాము. స్టెఫెను ప్రసంగం, అలాగే ఆయన బంధించబడడం లేదా అరెస్ట్ చేయబడడం. ఇదంతా కూడా 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసుకుందామండి. స్టెఫెను కృపతోను బలముతోని నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించుండెను. స్టెఫెనుకి ఏ పని కోసం నియమించారండి అపోస్తలులు? భోజనం పంచిపెట్టడానికి నియమించారు. కానీ ఓన్లీ భోజనమేనా అంటే భోజనంతో పాటు మరి పరిచర్య చేయడానికి కూడా, వాక్యం ప్రకటించడానికి కూడా సామర్థ్యం కలిగిన వాడు. కనుకనే అలాంటి సామర్థ్యం ఇప్పుడు ఏదైనా మన సంఘంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా నియమించాలన్నా కూడా వాళ్ళకి MBTA అయిందా లేదా అని చూస్తారు డాడీ గారు. ఎందుకంటే సంఘాన్ని ఏ విధంగా వాక్యంతో పరిపాలించాలి అనేది తెలిసి ఉండాలి. అదేది తెలియకపోతే మరి సంఘాన్ని సరైన మరి మార్గంలోకి తీసుకురావడం చాలా కష్టం. కనుకనే మరి మనకు నాయకుల్ని నియమిస్తారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి అని చెప్పి చూసి మరి సంఘంలో మనకి రకరకాలుగా మరి ఓన్లీ డాడీ గారే అన్ని కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అవ్వలేరు కాబట్టి కొన్ని స్థాయిలు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ అని చెప్పి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, అలాగే స్త్రీలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెంట్స్కి ఇన్ని రకాలుగా ఒక్కొక్క పాత్ర ఇచ్చి నియమించారు. ఎందుకు? పని సులువు అవ్వడానికి.
అలాగే ప్రారంభంలో మోషే గారు కూడా ఇశ్రాయేలుని మరి నడిపించడానికి 70 మంది నాయకుల్ని నియమించడం జరిగింది కదండి. 70 మంది నాయకుల్ని నియమించడం జరిగింది. ఎందుకు? కొంచెం పని సులువు అవుతుంది. మోషే దగ్గర అన్ని సమస్యలు వెళ్తుంటే అందరికీ తీర్చుకొని ఉండాలంటే అతని జీవితమే అయిపోతుంది కనుక 70 మందిని నియమించారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఒక్క వాక్యమే మేము చెప్తాము, అన్ని ఆ భోజనం పెంచిపెట్టడం ఇవన్నీ బాధ్యతలంటే మా వల్ల కాదు కాబట్టి 7 మాలాగా అర్హతలో ఉన్న వాళ్ళు కూడా ఉంటే మంచిది కదని చెప్పి 7 నియమించడం జరిగింది. అందులో స్టెఫెను గారిని నియమించడం జరిగింది. ఎందుకు? స్టెఫెను ఓన్లీ ఆ బాధ్యతలే కాకుండా ఆత్మతో, కృపతోనూ బలముతోనూ నిండిన వాడంట. దేవుని యొక్క కృపతోనూ బలముతోనూ నిండుకున్న వాడై ప్రజల మధ్య మహత్కార్యాలు, గొప్పగా సూచక క్రియలు చేస్తున్నాడంట. మహత్కార్యాలు, గొప్ప సూచక క్రియలు అంటే స్వస్థతలు చేస్తున్నాడు. ఆయన మాటల ద్వారా అనేక వాక్యాల ప్రకటన చేస్తూ రోగగ్రస్తులైన వాళ్ళందరికీ కూడా స్వస్థతలు ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. అందుకే మరి ఆ మహత్కార్యాలు, మరి గొప్ప సూచక క్రియలు అనేది చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 9వ వచనం, అప్పుడు లిబెర్టీయులు అనబడిన సమూహములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి కానీ మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మలను వారు ఎవరు ఎదిరింపలేకపోయారంట. మరి స్టెఫెను ఆత్మతోనూ మరి కృపతోనూ మరి నిండుకున్న వాడుగా ప్రజల మధ్య మహత్కార్యాలు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చాలా ధీటుగా ప్రకటిస్తున్నాడండి. అలా ప్రకటిస్తున్నప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. వీరందరూ కూడా మరి స్టెఫెను యొక్క ప్రసంగం వినడం, మరి ఆయన చేస్తున్నటువంటి మహత్కార్యాలు, అద్భుతాలంతా కూడా చూసి ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టెఫెనుతో తర్కించారంట, వాదించారంట, అంటే డిబేట్ చేశారంట. డిబేట్ చేస్తే మరి డిబేట్ చేయాలంటే మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలండి? ఎదుటి వాళ్ళు వీక్నెస్ ఏంటో మనం క్యాచ్ చేయగలగాలి, అంతే కదండి. మనం ఇప్పుడు ఎవరితో అయినా డిబేట్ మత ఛాందస్సు వాటితో వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. ఎందుకంటే అన్ని రకాలుగా మనం యుద్ధం చేసే వరకు ఉండాలి. వాక్యం 2 అంచులు గల ఖడ్గం అంటాం కదా. వాళ్ళకు వచ్చే ప్రశ్నకి ఆన్సర్ మనమే చెప్పాలి, మనం చెప్పిన ప్రశ్నకు కూడా మనమే ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. అప్పుడే మన డిబేట్ అనేది గెలుస్తుంది. కనుక ఇక్కడ స్టెఫెను ఎలా కనిపిస్తున్నాడు? చాలా ధీటుగా వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా స్టెఫెనుకి మరి వాదించడానికి, తర్కించడానికి, ఇరకాటంలో పెట్టడానికి వచ్చారట. వీరందరూ కూడా బయలుదేరిపోయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానము, మరి స్టెఫెను గారు మాట్లాడుతూ యందు అతడు కనిపిస్తున్నటువంటి జ్ఞానం అంట, మరి అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. ఎవరండి ప్రేరేపించి? పరిశుద్ధాత్మ ప్రేరణతో అతను మాట్లాడుతున్నాడు. కేవలం మనుష్య జ్ఞానంతో అతను మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో అతను మాట్లాడుతున్నాడు. కనుక మరి అది సామాన్య మానవులు ఈ ప్రాంతాల్లో వచ్చి అతన్ని తర్కిస్తున్న వాళ్ళందరూ కూడా మరి సామాన్య వాళ్ళే. కానీ స్టెఫెను యొక్క మరి ఆ ధైర్యాన్ని చూసి వాళ్ళు మరి చూసి ఓర్వలేకపోతున్నారు, గెలవలేకపోతున్నారట. గెలవలేకపోయి అంటున్నారు. నెక్స్ట్ 11వ వచనం, అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, ఇంకా వీడితో మనం గెలవలేము కాబట్టి మనం ఏదో ఒక ప్లాన్ చేద్దామని ఏం ప్లాన్ చేశారండి? వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములను పలకగా మేము వింటామని చెప్పగాడు. మోసే మీద అంట, దేవుడి మీద అంట దూషణ మాటలు ఎవరు పలుకుతున్నారు? స్టెఫెను గారట పలుకుతున్నారు అని చెప్పి అతను పలుకుతుండగా మేము విన్నాము, మేము చూసాము అని చెప్పేసి మరి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నారు. మనుషులను కుదుర్చుకొని, అంటే మనుషుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగో సాక్షులుగా, అబద్ధ సాక్షుల్ని వాళ్ళు నియమించుకున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, అబద్ధ సాక్షులు మనకు నాబోతు ద్రాక్ష తోట గురించి ఆలోచిస్తే అక్కడ కూడా ఒక 2 మరి అబద్ధ సాక్షుల్ని నియమిస్తారు. ఎవరు? అహాబు అలాగే యెజబెలు. మరి వీళ్ళు
ఏదో ఇద్దరు అబద్ధ సాక్షుల్ని నియమించి వాళ్ళని ఏదో ఒకలాగా మరి చంపించడానికి ప్లాన్ చేసి చివరికి చంపించేసింది. అది నెక్స్ట్ యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి కూడా అబద్ధ సాక్షుల్ని నియమించడం జరిగింది. అలాగే ఇప్పుడు స్టెఫెను గారికి కూడా అప్పగించడానికి ఏం చేశారు మరొకసారి చదువుకుందాం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుడి మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చింది. మరి అక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు లిబర్తీయులు, అలాగే కురేనీయులు, అలెగ్జాంద్రియులు, కిలికియా వారు, ఆసియా వారు, ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా స్టెఫెనుతో తర్కించడం జరిగింది. తర్కించారు కానీ గెలవలేకపోయారు. కనుక ఎలా అయినా వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అని ప్లాన్ చేసి మరి వీడు మోసే మీదను మరి దేవుడి మీదను దూషణ వాక్యాలు పలుకుతున్నాడని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు కొంతమంది మనుషుల్ని మరి ఏర్పరచుకొని ప్రజల్ని కూడా అలాగే పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చేది. మొత్తం ఎంతమంది అండి? మొత్తం చాలామంది ప్రజలు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎవరి దగ్గరికి? స్టెఫెను దగ్గరికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. చూసారా, మనుషుల్ని కుదుర్చుకున్నారు కదండి. వాళ్ళందరూ కూడా ఎవరు అంటే అబద్ధ సాక్షులు. ఇదిగో మోషే మీద దేవుని మీద దూషణ మాటలు మాట్లాడుతున్నట్టు వీడు ప్రజల్లోకి వెళ్ళి అని చెప్పి మీరు సమాజ మందిరానికి వెళ్ళి మీరు చెప్పాలి అని చెప్పి కుదుర్చుకున్నారు వాళ్ళని, అబద్ధ సాక్షుల్ని కుదుర్చుకొని ఇక్కడికి వచ్చేసారు. మొత్తానికి అతన్ని పట్టుకొని ఎవరిని? స్టెఫెనును పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయిరి. ఇక్కడ మహాసభ అంటే ఏంటి అంటే, మహాసభ అంటే యూదుల యొక్క అత్యున్నత న్యాయస్థానం. యూదుల యొక్క అత్యున్నత న్యాయస్థానం అట. దీన్ని అంతే కదా సంహెడ్రిన్ సభ అని అంటారు ఈ మహాసభను. అయితే ఇంతమంది జనాలు, మరి అబద్ధ సాక్షులు, ఈ 71 మంది ఈ సభలో ఉన్నటువంటి ఈ సభ్యులు వీళ్ళందరి దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? స్టెఫెను గారిని తీసుకొని రావడం జరిగిందనమాట. 13వ వచనం. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమును మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. చూసారా, అప్పుడేమో మోషే మీద దేవుడి మీద దూషణ వాక్యాలు అన్నాడు. అంటే మోషే ఏమి ఇచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదండి. మరి మోషే ద్వారా కదా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇవ్వడం అనేది జరిగింది. కనుక అక్కడ అంటున్నారు ఈ మనుషుడు ఎప్పుడు చూసినా ఈ స్టెఫెను ఈ పరిశుద్ధ స్థలమును, అంటే మెయిన్ ఈ శాస్త్రులు, పరిచయులు వీరందరూ కూడా దేన్ని అంటే వాళ్ళు సహించలేరంటే యెరూషలేము పట్టణం గురించి మాట్లాడినా, లేదంటే దేవాలయం గురించి మాట్లాడినా, లేదా మోసే యొక్క ధర్మశాస్త్రం గురించి ఏదైనా మాట్లాడినా కూడా తీవ్రమైనటువంటి కోపంతో నిండుకుంటారండి. తీవ్రమైన కోపం వీరికి వస్తుంది. కనుక మరి యేసుక్రీస్తు వారు కూడా చూసారా, నేను ఏంటంటే దేవుడిని నా తండ్రి అని చెప్పినందుకు వీడు దేవుడితో సమానుడిగా చేసుకుంటున్నాడు అంటే దేవుడిని అన్నా కూడా వీడు ఒప్పుకోరు అనమాట, సమానంగా చేసుకుంటున్నారని మరి యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చి ఆయన్ని హింసించి చంపేయడం అనేది జరిగింది. అలాగే మరి ఈయన కూడా అలాగే చేస్తున్నారు. ఇద్దరు ఏమంటున్నారు? ధర్మశాస్త్రం ఈయన ఎప్పుడు చూసినా, ఈ స్టెఫెను ఎప్పుడు చూసినా కూడా పరిశుద్ధ స్థలమునకు, అంటే పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం, అలాగే ధర్మశాస్త్రమునకు అంటే మోషే ధర్మశాస్త్రం, దీనికి విరోధంగా మాట్లాడుచున్నాడు అని చెప్పి అనడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే ఒకసారి మనం చూసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి ఇందాక మనం వాక్యపట్నం చూసుకున్నాం కదండి, అది ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు. ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశంలో భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగ చేయ బోధించువాడెవడో
వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకును బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చూసారు కదండి, ఇది అబద్ధ సాక్షులందరినీ కూడా తీసుకొచ్చి ఇతను పరిశుద్ధ స్థలం గురించి అలాగే ధర్మశాస్త్రం గురించి విరోధంగా మాట్లాడుతున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అయితే నిజానికి యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకండి? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. అందుకే ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని మీరు తలంచవద్దు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నెరవేర్చగా కానీ నేను కొట్టివేయటకు రాలేదు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది ఇశ్రాయేలీయులు పాటించారంటే పాటించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని పాటించి కొత్త ఆజ్ఞను తీసుకుని వచ్చాడు. మరి పాత ఆజ్ఞలో ఏముంటుందండి? మీరు వ్యభిచరించవద్దు అంటాడు. వ్యభిచరించవద్దు అంటే వ్యభిచారం చేస్తే తప్పు. కానీ యేసుక్రీస్తు వారు దానికంటే కొంచెం మూలంలోకి వెళ్ళాడు. ఏం చెప్పాడు? ఒకరిని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారించిన దాంతో సమానం. ఇంకెందుకురా బాబు, మీరు క్రియల వరకు వెళ్ళిపోకుండా జస్ట్ చూపుతోనే మీరు ఆపేయండి అని ఇంకాస్త లోతులోకి, అంటే మ్రానైపోతే ఎలాగే దాన్ని తుంచలేదు కనుక మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే మంచిది కదా అన్న ఒక కొంచెం అప్డేట్ చేశారు యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రాన్ని కాస్త అప్డేట్ చేసి చెప్తున్నాడు. అంటే చేసి మీరు ఎలాగ నేరస్తులు అయిపోతారు కనుక చేసే వరకు వెళ్ళిపోకుండా ఆలోచనలోనే దాన్ని చంపేయండి అని చెప్తూ కొత్త ఆజ్ఞల్ని తీసుకొచ్చాడు. అంతేగాని ధర్మశాస్త్రం ఇంకా పనికిరాని దానిగా చెయ్యలేదు యేసుక్రీస్తు వారు. దాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు? ఇదిగో ప్రారంభంలో ఇలా ఉండేది, దీన్ని ఈ విధంగా నేను అప్డేట్ చేశాను అని చెప్పి దాన్నే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలా చెప్పడం, మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం, ఈ యొక్క పునరుద్ధానం గురించి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాలన్నిటి గురించి కూడా వాళ్ళు వివరించడం అనేది జరుగుతుంది. అలాగే పేతురు, యోహానులు వీళ్ళందరూ అపోస్తలులు, అలాగే స్టెఫెను కూడా ఇలాగ వివరించడం అనేది జరుగుతుంది. కానీ మరి ఏదో రకంగా స్టెఫెన్ని బాధ పెట్టాలి కదా, చంపేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు కనుక ఇదిగో ధర్మశాస్త్రం మీద, దేవుడి మీద, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం మీద, దేవాలయం మీద వీడు విరోధంగా మాట్లాడటం మేము చూసాము అని చెప్పి అబద్ధ సాక్షుల్ని వాళ్ళే చెప్పేస్తే అవ్వదు అని చెప్పి ఇంకొంతమంది ప్రజల్ని కూడా తీసుకొచ్చి అబద్ధ సాక్షుల్ని నిలవబెట్టి మరి అక్కడ మహాసభలో, ఆ సంహెడ్రిన్ సభలో క్షమించండి స్టెఫెను గారిని నిలబెట్టడం జరిగింది. అది అయితే 14వ వచనం, ఈ నజరేయుడు అయిన యేసు ఈ చోటను పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీరు చెప్పగా మేము వింటిమి. అంతేకాకుండా ఏం విన్నారంట? ఈ చోటును పాడు చేసి, యేసుక్రీస్తు వారిని అంటుంది, ఈ నజరేయుడైన యేసు ఈ చోటను పాడు చేసి, అంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఈ చోటను కూడా పాడు చేసి, అంటే అతని మాటలతోనూ పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని. మరి మోసే ఇచ్చిన ఆచారాలంతా ఏంటండి? వాళ్ళ యొక్క నీతి అంతా ఏంటి? శరీర సంబంధమైనటువంటి నీతి, అంటే క్లీన్గా ఉండడం, చేతులు కడుక్కోవడం, ఇలాంటి నీతి అనమాట. కానీ మరి యేసుక్రీస్తు వారు వచ్చి ఏ నీతి? ఆత్మ సంబంధమైన నీతిని చెప్పాడు. అంటే వీళ్ళు ఈ నీతిని పాటిస్తారు కానీ యేసుక్రీస్తు వారిని తమ హృదయంలో మరి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆ నీతిని వాళ్ళు విశ్వసించట్లేదు. అందుకని అక్కడ ముందు మనం మత్తయి సువార్తలో మీరు శాస్త్రాల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండవలను అని ఎందుకన్నాడంటే వాళ్ళ నీతి ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి నీతి. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చింది ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి నీతి. దేవుడిని నమ్మడమే నీతి. యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, అతన్ని విశ్వసిస్తేనే నాకు పాప క్షమాపణ దొరుకుతుంది, అప్పుడే నాకు నిత్య రాజ్యం, పరలోకం అనేది వస్తుంది అని చెప్పి ఈ విధమైన నీతి గురించి వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది అపోస్తలులంతా కూడా. కానీ వీళ్ళు అదే కావాలి, వీళ్ళకి మోసే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శరీర సంబంధమైన నీతినే కావాలి. అది కాకుండా అది నిర్వీర్యం చేసేయడానికి యేసు వచ్చాడు, వీళ్ళు ఫాలోవర్స్ కూడా ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను.
అయితే ఇప్పుడు ఆ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడెను. అంటే ఉన్నారు కదా ప్రధాన యాజకులు అలాగే ఈ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక మంది ప్రజలు, వీళ్ళందరి ముందు ఎవరు ఒక్క స్టెఫెను గారు ఉన్నాడు. అక్కడ స్టెఫెను ఒక్కడే ఉన్నాడు. కానీ వాళ్ళందరికీ భయపడ్డా, ఇదిగో నిన్ను చంపేస్తాం, నిన్ను ఈరోజు నిన్ను ఉంచాం అని ఎన్నో రకాలుగా స్టెఫెన్ అక్కడ ఒక్కడిని నిలబెట్టి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. స్టెఫెన్ గారు అసలు తగ్గనే లేదు. కనుక తగ్గకుండా ఏం చేయాలనుకున్నారంటే వీళ్ళకి ఏదో ఒకలాగా ఒక షార్ట్ ఫిలిం చూపించాలి, ఒక సినిమా చూపించాలనుకున్నాడు. ఎలాగా అతనికి అర్థమైపోయింది స్టెఫెన్కి, వీళ్ళు నన్ను చంపేస్తారు, వీళ్ళు డిసైడ్ అయిపోయారు అని చెప్పి. మరి ఆత్మతో నిండుకున్న వాడికి తెలియకుండా ఉంటుందండి. కనుక స్టెఫెన్ గారికి తెలిసిపోయింది. కనుక చూసారా, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడింది. మరి తేజస్సుతో తన ముఖం కనిపిస్తుందట. వాళ్ళందరూ చూస్తే దేవదూత ముఖం వల్లే తేజస్సుతో కనిపిస్తుంది. ఎవరి ముఖం? స్టెఫెన్ గారి ముఖం. మనకి మోషే కూడా ధర్మశాస్త్రం తీసుకుని రావడానికి కొండ మీద వెళ్ళి కిందకు వచ్చినప్పుడు అతని ముఖం కూడా చాలా తేజస్సుతో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మరి స్టెఫెన్ ముఖం అంటే దేవదూత ముఖం లాగా ఉందంట. అంటే వాళ్ళకి తెలుసు ఈయన దేవుని సంబంధిని తెలిసినా కూడా వారికి కావాల్సింది ధర్మశాస్త్రమే. నిజం చెప్పాలంటే అండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేపారు, ఎన్ని మహత్కార్యాలు అద్భుతాలు చేశారండి. కళ్ళతో చూసి అద్భుతాలను చూసి కూడా వాళ్ళు నమ్మలేదంటే వాళ్ళు ఎంత గుడ్డివారో ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా చిన్న మిరాకిల్ జరిగితే చాలా నమ్మేస్తాం కదండి. ఎవరైనా అబద్ధం చెప్పినా కూడా మనం నమ్మేస్తాం. అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు అన్ని సూచక క్రియలు, మహత్కార్యాలు కనిపిస్తున్నా నమ్మట్లేదంటే వాళ్ళ యొక్క మనోనేత్రం ఎంత గుడ్డితనంగా ఉందో ఒకసారి ఆలోచించండి కదా. మరి ఎన్నిక లేని అపోస్తులకి దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడండి. కనుక అలాగా చివరికి మరి స్టెఫెను ఏం చేస్తాడు? మొదటి వచనం ఒకటి చదువుకొని మనం ముగించుకుందామండి. 7వ అధ్యాయము. అంటే ఇక్కడ చివరి పాయింట్ మీకు చెప్పలేదు. అతను అరెస్ట్ అయిపోయాడు. ఈ విధంగా అనేక మరి నిందలు ఇవన్నీ కూడా చెప్పి అక్కడ మహాసభకు మరి నిలబెట్టేశారు స్టెఫెన్ గారికి. చివరికి అతను ఇంకా ఏం చేయాలనుకున్నాడు చెప్పాను కదా, ఒక్కసారిగా బొమ్మ చూపించాలనుకున్నాడు. బొమ్మ చూపించుకొని ఎవరి కోసం? అబ్రాహాము, ఇస్సాకు, అలాగే మరి యోసేపు. మరి ఐగుప్తుకి వెళ్ళిపోయారు కదండి యోసేపు. అక్కడ వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు మొత్తం చరిత్ర అంతా కూడా ఆదికాండం నుంచి మలాకి, అలాగే మొత్తం 4 సువార్తల్లో ఉన్నటువంటి భావం అంతా కూడా 7వ అధ్యాయం మొత్తం కూడా వివరించడం జరుగుతుందండి స్టెఫెన్ గారు. ఇంకా నేను ఎలాగో పోతాను, చచ్చే ముందు ఏదో ఒకటి చెప్పాలరా అని డిసైడ్ అయిపోయాడు. ఎవరు? స్టెఫెన్ గారు డిసైడ్ అయిపోయి ఇంకా చెప్పడం ప్రారంభించడం. మొత్తం 7వ అధ్యాయంలో మొత్తం వివరిస్తాడనమాట. పాత నిబంధన గ్రంథం అంతా కూడా వివరించడం జరిగింది. మొత్తం అక్కడే ఆయన వాక్యం ప్రకటించడం జరిగిపోతుంది. చివరికి అతను మరణం కూడా, తన జీవితం ముగింపు కూడా మనం చూస్తామండి. మొత్తం చరిత్ర అంతా చెప్పండి. నేను అసలు ఎవరి సంబంధిని, దేనికోసం మాట్లాడుతున్నాను? ధర్మశాస్త్రం కోసం మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రం తెలిసిన మీకు అర్థం కావాలి నేను ఎవరి గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన గ్రంథంలోనే ప్రస్తావించబడిందిరా బాబు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆది కాండం నుంచి అంటే అబ్రాహాము మొదలుకొని వారి సంతానం అంతా ఎలా నిర్వీర్యమైంది, ఎలా విస్తరించింది, ఏంటి టోటల్ 7వ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. అదంతా అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది వీరికి చెప్తేనే నేను యేసుక్రీస్తు వారు కూడా అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా పంపిన వాడే వీళ్ళు నమ్ముతారేమో అని ఎంత మరి వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా చివరికి వాళ్ళు నమ్మలేదు. అలాగే ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఈ మాట నిజమేనా అని అడిగాను. అప్పుడు స్టెఫెను మరి చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా. అంటే ఎలా ప్రస్తావించాడండి? సహోదరులారా, తండ్రులారా అని సంబోధించి వారికి మొత్తం పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం గురించి చక్కగా వివరించడం జరిగిందండి. వివరించి ఇంకా పిచ్చి కోపం వచ్చేసి ఇంకా వీళ్ళు ఎలాగైనా నన్ను చంపేస్తారు కాబట్టి, అంటే చనిపోయే ముందు ఏదో ఒకటి సాధించాలంటారు కదండి. ఇప్పుడు మన జాన్సన్ అని గారు ఉన్నారు, ఆయన మరణించారు, మన మధ్య లేదు. కానీ చనిపోయే ముందు ఎన్ని పాటలు రాశారండి,
ఎన్ని ఉన్నతమైన వాక్యాలు మనకు అందించారండి. నిజంగా చచ్చిపోయే వాళ్ళు ఎప్పుడైనా మనం చచ్చిపోతాం, కానీ చచ్చే ముందు ఏం చేస్తామనేది మనకి ఇంపార్టెంట్. కనుక ఇక్కడ స్టెఫెన్ కూడా డిసైడ్ అయిపోయాడు, నేను ఎలాగా చచ్చిపోతాను కాబట్టి వీళ్ళకి ఎలా అయినా ధర్మశాస్త్రాన్ని చూపించాలి అని చెప్పేసి అన్నాడు. చూపించాడు. చూపించి చివరికి కోపం వచ్చి ఏమన్నాడు, 51వ వచనం 7వ అధ్యాయంలో, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచ నొల్లని వారా అన్నాడు. చూసారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచని వాళ్ళారా అని గద్దిస్తూ అక్కడ మాట్లాడారు. మీ పితరుల వారే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలోనూ ఎవరిని హింసింపక ఉండిరి. మీ ఆ నీతిమంతుడి రాకడ గురించి ముందు తెలుసుకున్న వారిని చంపిరి. అంటే నీతిమంతుడు రాక, మరి యేసుక్రీస్తు వారి గురించి మరి తెలిసి కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని తెలిసి కూడా నీతిమంతుడైన క్రీస్తుని చంపేశారా లేదండి? యూదులు చంపేశారు. కనుక మరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపితిరి. అంటే ప్రవక్తల్ని కూడా చంపేశారు కదా అప్పుడు. కనుక ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అలా చేసి దేవదూత ద్వారా మరి నియమింపబడిన ధర్మశాస్త్రం మీద పొందినటువంటి ఇదంతా కూడా ఇలాగా చివరికి మరి స్టెఫెనును వాళ్ళు చంపేయడం జరుగుతుందండి. చివరికి చంపేస్తారు. మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా చూపించాడు, మొత్తం వినిపించాడు. చివరికి చనిపోవడం కూడా సిద్ధమైపోయాడు. మొత్తానికి మరి స్టెఫెన్ గారు చనిపోవడం అనేది జరిగిందండి. అది మరి 4 పాయింట్స్లో మీకు చెప్పాను. నా గురించి మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.